friends, welcome to my channel Robin Talks 1, 2, 3. ఈరోజు మనం కార్ తీసుకుందాం డాడన్స్ గురించి తెలుసుకుందాం. క్యాలెండర్ చేసుకుందాం. చెప్పాలి ఇవి కొనండి, ఇవి కొనండి, రిలాక్స్ అవ్వండి. థ్యాంక్ యూ. హలో అండి, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. యా, సో ఈరోజు టాపిక్ ఏంటంటే, ఈరోజు మా పాపకు చెప్పినట్టుగా అండ్ ఆమె చెప్పినట్టుగా మనము ఇన్సూరెన్స్ సంబంధించిన కార్ అండ్ ఈవీ పీవీకి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ యాడన్స్ గురించి తెలుసుకుందామండి. పాయింట్స్కి వస్తే డైరెక్ట్గా వెళ్తే, మీరు ఈవీ మన కార్కి సంబంధించిన ఇన్సూరెన్స్ మీరు షోరూంలోనే తీసుకోవాలనే గ్యారంటీ ఏం లేదండి. మీరు బయట కూడా తీసుకోవచ్చు. బట్ ఏంటంటే, బయట తీసుకుంటే మీరు ఏదైతే తీసుకుందాం అనుకుంటున్నారో మీకు నాలెడ్జ్ ఉండాలి. లైక్ మీకు ఫుల్ ప్లెజ్గా నాలెడ్జ్ ఉంటే బయటికి వెళ్ళి కాస్ట్ వైజ్లో మీరు షోరూమ్ల కంటే బయట తీసుకుని 100% మీకు 10,000 తగ్గే ఛాన్స్ ఉంటుంది కొత్త కార్కి. అది షూర్ అండి. కాకపోతే మీరు వెరిఫై చేసుకోవాలి యాడెన్స్ అని ఉన్నాయా అండ్ బెస్ట్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆర్నా లేదా అలాంటివి చూసుకోవాలండి. అది చూసుకొని తీసుకోండి. అన్నీ బాగానే ఉంటాయి. బస్ మోస్ట్లీ ఏంటంటే కొంచెం టాప్ కంపెనీస్ ప్రిఫర్ చేసి ఈవీకి సంబంధించిన యాడెన్స్ మనం తెలుసుకుందామండి ఈరోజు. ఒకటి, ఫస్ట్ మనం ఏ కార్ తీసుకున్న తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ అది మ్యాండటరీ చేసింది, మీకు కూడా తెలిసిందే. ఒకటేమో వెహికల్ ఇన్సూరెన్సు, వెహికల్ సంబంధించి, ఇంకోటేమో థర్డ్ పార్టీకి సంబంధించింది. ఒక 3 years ఇస్తున్నారు, కాంప్రహెన్సివ్ అంటాము మనం. వాటి 3 years వాళ్ళు ఎందుకు డిఫాల్ట్గా ఇస్తున్నారు, మీరు తీసుకోవాల్సింది అది. ఎందుకంటే మనం ఎప్పుడన్నా వెహికల్ నడిపినప్పుడు ఇన్ కేస్ మనం 0DP లాంటివి తీసుకోకపోయినా కూడా నడుస్తుంది విత్ ద థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్, విచ్ ఈజ్ లైక్ 3 సంవత్సరాలు ఏవైతే ఉంటుందో ఆ పాలసీ పీరియడ్లో మీకు నచ్చుతుంది. కాకపోతే ఏంటంటే అందులో మీకు వెహికల్ సంబంధించిన డ్యామేజ్ ఏది కవర్ కాదు. బట్ మీరు ఎవరికన్నా మనం యాక్సిడెంటల్గా ఎవరికన్నా యాక్సిడెంట్ అయ్యే వరకు ఏమైనా అయితే అంటే చనిపోయేదాలని ఉంటే వాళ్ళకున్న ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవాలంటే థర్డ్ పార్టీ ఉంటేనే వాళ్ళకి వస్తుంది. సో ఆ విధంగా మీకు ఇది మ్యాండటరీ చేసింది గవర్నమెంట్. సో కమింగ్ టు ద యాడాన్స్, ఒకటి, మనం కార్ తీసుకునేటప్పుడు 0DP డిఫాల్ట్గా తీసుకుంటారు కొత్తది. సో 0DP లేకుండా ఎవరు అసలు కారే తీసుకోరు 100%. సో 0DP ఇంపార్టెంట్. అండ్ 0DP అంటే నథింగ్ బట్ అండి, బంపర్ టు బంప్ కవర్ ఉంటుంది. సో మీకు ఏదైతే ఇన్సూరెన్స్ ఉంటుందో కోపేమెంట్ లేకుండా ఒక 1000 రూపాయలు ఏమో ఛార్జ్ చేస్తారు, డిఫాల్ట్ ప్రాసెసింగ్ ఫీజ్ అలాంటివి ఉంటుంది. కోపే ఛార్జ్ లేకుండా 1000 రూపాయలు ఛార్జ్ చేస్తే మిగతా అంతా కవర్ అవుతుంది. సో దీనికి సంబంధించి మనము మళ్ళీ ఇంకో వీడియోలు తీసుకుందాము. అసలు మనం 0DP ఎలాంటి సిచ్యువేషన్లో మనం యూజ్ చేయాలి ఇలాంటిది ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను, మీకు పాత వీడియో చూస్తే కనబడుతుంది. సో ఫస్ట్ థింగ్ 0DP అండి. సెకండ్ థింగ్ బ్యాటరీ ప్రొటెక్షన్. ఈవీ వెహికల్కి బ్యాటరీ కాస్టే మీకు 30 నుంచి 50% ఉంటుందండి. సో డిపెండ్స్ ఆన్ ద కంపెనీ బ్యాటరీస్ అండ్ ఆల్. రైట్ నో సిచ్యువేషన్ మార్కెట్లో ప్రైస్ హైక్ ఉంది అంటే ఎక్కువ కాబట్టి, సో దానికి బ్యాటరీ ప్రొటెక్షన్ తీసుకోవాలి. బ్యాటరీ ప్రొటెక్షన్లో కూడా మీకు మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ ఉంటే కార్ ఓనర్స్, కార్ సంబంధించిన వెండర్ ఎవరైతే టాటా అయితే టాటా హోండా వాళ్ళు చూసుకుంటారు. మ్యానుఫ్యాక్చరింగ్ ఇష్యూస్ లైక్ డిగ్రేడ్ ఇలాంటివి అవుతాయి వితౌట్ ఎనీ యాక్సిడెంటల్ హిస్టరీ ఉండి, ఆర్ ఇప్పుడు పెద్ద యాక్సిడెంట్ అలాంటి సిచ్యువేషన్లో కొన్ని అన్సర్టనిటీ జరిగినప్పుడు మటుకు ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది. అది బ్యాటరీ ప్రొటెక్షన్. ఒకటి, మనం బ్యాటరీ ప్రొటెక్షన్ తర్వాత మీరు ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే ర్యాట్ ప్రొటెక్షన్ కూడా తీసుకోండి. ర్యాట్ ప్రొటెక్షన్ ఏంటంటే, మనం వెహికల్ ఎక్కడనో పెట్టేస్తాము, చిన్నపిల్లలు ఇన్నోళ్ళు అయితే ఇంట్లో ఏమో తినేసి కార్లలో వేస్తుంటారు. అలాంటి సిచ్యువేషన్ ఎలకలు పోయి ఏమైనా కొరికేసి అలాంటి ముంగట బోనట్లో అన్నింటిలో ఎలక్ట్రిక్ ఐటమ్స్ కొట్టేసిన అనుకో, అది కూడా చాలా కాస్ట్లీ అండి. ₹1,00,000 కూడా అవుతుంది ఈవీ వెహికల్స్కి, డిపెండ్స్ అపాన్ ద కంపెనీ అండ్ ఆల్. సో బెటర్ ర్యాట్ ప్రొటెక్షన్ కూడా మస్ట్ అండ్ షుడ్గా ఉంటే తీసుకోండి. కొంతమంది ఉన్నాయంటారు, మెన్షన్ చేయరు, బట్ కనుక్కోండి. అది ఆ పాలసీలో డీటెయిల్స్గా చదువుకొని ఉన్నాయో లేవో చూసుకోండి. ర్యాట్ ప్రొటెక్షన్ కూడా ఉండేటట్టు మీరు వెరిఫై చేసుకోండి. ఇంకోటి ఆర్ఎస్ఏ బై డిఫాల్ట్స్ ఇస్తుంది. ఏ కంపెనీ అయినా 1 to 3 years ఏమో డిఫాల్ట్గా ఇస్తుంది. 3 years వరకు ఇస్తుంది, 1,20,000 వరకు, లైక్ టాటా వెహికల్స్ కింద. బట్ మీరు ఎలాగో ఇన్సూరెన్స్లో తీసుకుంటే అది కూడా ఆర్ఎస్ఏ ఉండేటట్టు చూసుకోండి. ఇన్సూరెన్స్లో ఆర్ఎస్ 2 types. ఇన్సూరెన్స్ యాడన్స్ ఏంటంటే అన్సర్టనిటీ జరిగినప్పుడు అది తీసుకుపోతుంది, అంటే యాక్సిడెంట్ అలాంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఆర్ఎస్ఏ మనకు టాటా నుంచి వచ్చే ఆర్ఎస్ఏ ఏంటంటే, ఏమైనా సిచ్యువేషన్స్ అంటే బ్యాటరీలో ఛార్జింగ్ అయిపోయి అలాంటి సిచ్యువేషన్స్ టోయింగ్ చేసుకుని వాళ్ళు నియర్ బై బ్యాటరీ స్టేషన్ ఛార్జింగ్ స్టేషన్ తీసుకెళ్తారు. ఏదైనా సిచ్యువేషన్ అంటే ఆర్ఎస్ఏ కూడా ఏంటంటే, మీకు నియర్ బై మనకి ఏదైనా ఉంటే ఇన్సూరెన్స్ కాకుండా మన టాటా వాళ్ళకు ఫోన్ చేసినా కూడా వాళ్ళు వచ్చి వెహికల్ తీసుకెళ్తారు. ఎందుకంటే ఎలక్ట్రిక్ వెహికల్ వితౌట్ ఎన్ యాక్సిడెంట్ హిస్టరీ కూడా అయిపోతాయి. అలాంటి సిచ్యువేషన్ కూడా మనం ఈ ఆర్ఎస్ఏ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో 2 ఆర్ఎస్ఏలు ఉంటాయి, కంపెనీది అండ్ ఇన్సూరెన్స్. అది కూడా ఒకటి మీరు చూసుకోవచ్చు. ఓకే, ఇంక ఇవి కాకుండా ఇవన్నీ మనకు చాలా ఇంపార్టెంట్ అండి. ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే ఛార్జింగ్ ఎక్విప్మెంట్స్, లైక్ మన ఛార్జింగ్ చేసే కేబుల్ కావచ్చు అండ్ దానికి సంబంధించిన ఐసీ యూనిట్స్ కావచ్చు. వీటికి సంబంధించి కూడా కొంతమంది సపరేట్గా ఛార్జింగ్ ఎక్విప్మెంట్ సంబంధించిన యాడన్స్ కూడా ఇస్తున్నారు. ఓకే, ఆ యాడన్స్ కూడా మీరు తీసుకోనికి ట్రై చేయండి. సో ఆ యాడన్స్ కూడా ఉంటే కూడా మనకు చాలా బాగుంటుంది.
ఇవన్నీ అయిపోయిన తర్వాత మనకి ఇంకా బడ్జెట్ ఉండి మనం ఇంకా యాడ్ ఆన్ చేసుకుంటే రిటర్న్ టు ఇన్వాయిస్, ఇది బడ్జెట్ ఉండని కాదు, ఇది మ్యాండేటరీ అండి. రిటర్న్ టు ఇన్వాయిస్ తీసుకుంటే ఏంటంటే మనం ఆల్మోస్ట్ సేఫ్ ఇన్ కేస్ ఆఫ్ టోటల్ ఏదైనా వెహికల్ థెఫ్ట్ అయినప్పుడు, టోటల్ లాస్ అయినప్పుడు మీకు రిటర్న్ ఆన్ ఇన్వాయిస్ కూడా యూజ్ అవుతుంది. రిటర్న్ ఆన్ ఇన్వాయిస్ సైడ్ ఎలా పనిచేస్తుందంటే మన వెహికల్ ఏదైతే ఇన్వాయిస్ ప్రైస్ ఉందో ఆ ప్రైస్ వచ్చేస్తుంది. ఇన్ కేస్ మీకు సింపుల్ చెప్పాలంటే ఒక వెహికల్ పోయిందంటే మనకు అప్పుడు రిటర్న్ ఆన్ ఇన్వాయిస్ యాడ్ ఆన్ తీసుకుని ఉంటే ఆ వెహికల్ ఇన్వాయిస్ ధర ఎంత ఉందో, ఆ ఇన్వాయిస్ పేపర్ మీద ఎంత ఉందో అంత వాల్యూ మనకు ఇస్తారు. పోయిందని కన్ఫర్మేషన్ అంతా పోలీస్ కంప్లైంట్ అవన్నీ ఉంటాయి, ఎఫ్ఐఆర్ అవన్నీ అన్నీ అయిపోయిన కన్ఫర్మేషన్ పెట్టుకో రిటర్న్ ఇన్వాయిస్ ప్రకారం అదొకటి ఇస్తారు. అదొకటి చూసుకోండి. ఆ రిటర్న్ ఇన్వాయిస్లో ఇంకా సింపుల్గా మీకు అర్థం చెప్పండి, ఒక 3 years ఏమో ఇస్తారు మీకు. ఈ రిటర్న్ ఇన్వాయిస్ కాదు, జీరో డిప్ అన్లిమిటెడ్ ఇవ్వడండి, 10 years 15 years ఇవ్వరు. ఇప్పుడు ఇస్తున్నారు 8, 9, 10 years వాళ్ళు కూడా జీరో డిప్ తీసుకుంటున్నారు. రిటర్న్ ఇన్వాయిస్ అయితే అప్ టు 3 years ఇస్తున్నారు. ఈ వీక్ మేబీ 5 years ఇచ్చే ఛాన్స్ ఉంది అని అంటున్నారు. బట్ రిటర్న్ ఇన్వాయిస్ ఎన్ని ఇయర్స్ ఇస్తే అన్ని ఇయర్స్ తీసుకోండి. జీరో డిప్ కూడా ఎన్ని ఇయర్స్ ఇస్తే అన్ని ఇయర్స్ తీసుకోండి. అండ్ జీరో డిప్ కూడా ఐడియా వాల్యూ మ్యాక్సిమం ఉండేటట్టు చూసుకోండి. ఓకే, ఇవి ఏమంటారు దాన్ని, మినిమం థింగ్స్ అండి. ఇవి కాకుండా కొన్ని అదర్ యాడ్-ఆన్స్ ఉంటాయి. ఓకే అండి, ఇందులో మీకు ఇంకా కొన్ని యాడ్-ఆన్స్ ఏవైతే అడిషనల్ యాడ్-ఆన్స్ ఉంటుందో అవి డిస్కస్ చేద్దాం. అంత ఇంపార్టెంట్ కాదు, బట్ బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ మనకు అది యూజ్ అవుతుందండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒకటి కీ రీప్లేస్మెంట్ ఉంటుంది. రిమోట్ మన ఈ మధ్య ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ ఈవీ కార్కి సంబంధించిన అయితే వేలు అవుతాయి, లైక్ 15-20 అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కీ రిమోట్ సంబంధించిన కీ. సో దానికి సంబంధించిన కవరేజ్ కూడా ఉంటుంది. కన్జ్యూమబుల్ కవర్ ఉంటుంది, అంటే ఇన్ కేసు అలాంటి యాక్సిడెంట్ జరిగినప్పుడు నట్ బోల్ట్స్ అలాంటివి కూడా మీకు కవర్ అవుతాయి. అంతేకాకుండా ఇవి కాకుండా మీకు ఇంకా కవరేజ్ కలిస్తే చెప్పాను, పర్సనల్ యాక్సిడెంట్ మీకు కూడా ఓనర్ ఎవరైతే డ్రైవ్ చేస్తున్నాడో వాళ్ళకు కూడా కవరేజ్ కావాలనుకుంటే అదొకటి కవరేజ్ ఉంటుంది. బట్ అదేంటంటే మీరు చూసుకోవాల్సిందంటే మీకు ఆల్రెడీ ఇన్సూరెన్స్ ఉండి బయట టర్మినల్స్ ఇలాంటివి ఉంటే, అలాంటి దాంట్లో యాక్సిడెంట్ అయితే మీకు అమౌంట్ వచ్చేటట్టు ఉంటే ఏదైతే హయ్యర్ అమౌంట్ ఉంటుందో అదే వస్తుందండి. అలాంటి కండిషన్ దీనిలో ఉంటుంది. అదొకటి క్రాస్ చెక్ చేయండి, చాలా ఇంపార్టెంట్ అదొకటి. ఇంకోటి ఇన్వాయిస్ ప్రొటెక్షన్ ఉంటుంది. సారీ, నాట్ ఇన్వాయిస్ ప్రొటెక్షన్, నో క్లెయిమ్ బోనస్ ప్రొటెక్షన్ ఉంటుంది. నో క్లెయిమ్ బోనస్ ప్రొటెక్షన్ ఏంటి అంటే, మనం ఫర్ ఎగ్జాంపుల్ నా వెహికల్కి రీసెంట్గా ఒకటి బంపర్ ముంగటి జస్ట్ తాకిచ్చాడు, దాని బంపర్ చేంజ్ చేయాల్సి వచ్చింది. మనకున్న దాన్ని బట్టి క్లెయిమ్ పోయాము, అప్పుడు పోవాల్సింది లేకుండే పోయాము. ఇప్పుడు ఏంటంటే నాకు నో క్లెయిమ్ ప్రొటెక్షన్ పోయింది, అంటే నో క్లెయిమ్ బోనస్ నేను ఐ కెనాట్ నెక్స్ట్ టైం క్లెయిమ్ చేయలేను. అండ్ మనది రిస్క్ ప్రొఫైల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇలాంటి సిచ్యువేషన్లో నో క్లెయిమ్ బోనస్ ఏంటంటే, ప్రొటెక్షన్ తీసుకుంటే మీరు నెంబర్ ఆఫ్ క్లెయిమ్ చేసినా మీకు నో క్లెయిమ్ ప్రొటెక్షన్ ఉంటుంది. అంటే ఆ 10% ఇస్తాడు, ఇది డిఫాల్ట్గా కంటిన్యూ అవుతుంది. అదొకటి యాడ్ అండి. సో ఇవి మీరు చాలా ఏమంటారు దాన్ని ఆలోచించి మీకు సంబంధించిన యాడ్-ఆన్స్ ఉన్నాయా లేవా, మీకు కొన్ని ఇంకా అడిషనల్ కొన్ని మధ్యలో ఏం చేస్తున్నారంటే డ్రైవ్ని బట్టి కిలోమీటర్స్ని బట్టి కూడా యాడ్-ఆన్స్ ఏమంటారు ఇన్సూరెన్స్ ఇస్తున్నారు. లైక్ సంవత్సరం మీకు ఒక 15,000, 20,000, 10,000 తిరుగుతున్నారు అనుకోండి, దానికి ఇంకా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెగ్యులర్ వాటికి 30,000 ఇన్సూరెన్స్ ఉంటే దీనికి 22 నుంచి 23,000 వరకు, 25,000 వరకు ఉంటుందండి. సో అలాంటి ఛాన్సెస్ ఇస్తున్నారు. సో డ్రైవ్ ప్యాటర్న్ బట్టి ఇస్తారు. ఫ్యూచర్లో ఎలక్ట్రిక్ వెహికల్ మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ప్యాటర్న్ బట్టి ఇస్తారు. ప్లాన్ చేస్తున్నాం, బయట కంట్రీస్లో ఉన్నాయి కాబట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేద్దామని ప్లాన్లో ఉన్నారు. ఆల్రెడీ స్లో బేస్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారండి. ఇవి మన ఇంపార్టెంట్ యాడ్-ఆన్స్. ఇవి కాకుండా చాలా డిఫరెంట్ యాడ్-ఆన్స్ మనకు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మీకు నచ్చిన యాడ్-ఆన్స్, మీకు అవసరం ఉన్న యాడ్-ఆన్స్ తీసుకోండి. ఓకే, ఇప్పుడు మనం ఫైనల్గా పీవీ వెహికల్, పెట్రోల్ డీజిల్ వెహికల్కి వేసి ఈ యాడ్-ఆన్స్ ఏంటి, మనం మాట్లాడుకున్న అన్ని యాడ్-ఆన్స్ వస్తున్నాయండి ఎక్సెప్ట్ ద బ్యాటరీ ప్రొటెక్షన్. ఇందులో ఏమొస్తుందంటే ఇంజన్ ప్రొటెక్షన్ వస్తుంది. అక్కడ మనకు మోటార్ ప్రొటెక్షన్ ఉంటుంది బై డిఫాల్ట్ 3 years, ఇక్కడ ఇంజన్ ప్రొటెక్షన్ ఉంటుంది. దీన్ని కూడా మీరు ఎక్స్టెండెడ్ వారంటీ కింద తీసుకోవచ్చు. ఫిజికల్ దాంట్లో పెట్రోల్ అండ్ డీజిల్లో జీరో డిప్ ఉంటుంది, ఇంజన్ ప్రొటెక్షన్ ఉంటుంది, అండ్ ర్యాట్ ప్రొటెక్షన్ ఉంటుంది, అండ్ కన్జ్యూమబుల్ ఉంటుంది, అండ్ రిటర్న్ అండ్ ఇన్వాయిస్ ఉంటుంది, పర్సనల్ యాక్సిడెంట్ కవరేజ్ యాడ్ అని ఉంటుంది, అండ్ ఇంకా ఏమున్నాయి మనకు ఆర్ఎస్ఏ ఉంటుంది, లాక్ ప్రొటెక్షన్ ఉంటుంది, అదే రిమోట్ కీ ప్రొటెక్షన్ ఉంటుంది. మీరు ఏది తీసుకున్నా, అంటే మీరు ఇందులో ఏ ఉన్నాయి మన ఈవీలో డిస్కస్ చేసిన ప్రతి ఒక్క యాడ్ అని వస్తుంది. అది కాకుండా మీకు అక్కడ బ్యాటరీ ప్రొటెక్షన్ కాకుండా ఇక్కడ ఇంజన్ ప్రొటెక్షన్ ఇస్తాడు. అక్కడ ఇంజన్ ప్రొటెక్షన్ ఇస్తాడు. అక్కడ ఇంకా ఇంజన్ ఉండదు కాబట్టి దాన్ని మోటార్ ప్రొటెక్షన్ ఇస్తాడు. ఓకే, విచ్ మోటార్ ఏదైతే ఉంటుందో పీక్ పవర్ మన బ్యాటరీ నుంచి యూజ్ చేసి రన్ చేస్తుందో ఆ మోటార్ ప్రొటెక్షన్ అక్కడ ఈవీలో ఇస్తాడు. సో సింపుల్ అండి, ఈవీకి పీవీకి పెద్ద తేడా ఏం లేకుండా ప్రొటెక్షన్ యాడ్-ఆన్స్ వైజ్ ఒక ఇంజన్ ప్రొటెక్షన్ ఒకటే మీరు కన్సిడర్ చేసుకోవాల్సి వస్తుంది మేజర్లీ. ఇంకా మిగతా ఏమి ఉండవు, ఆల్మోస్ట్ అన్నీ ఉంటుంది. ఇదే అండి. మీకు ఈ వీడియో నచ్చితే అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. మనము ఏంది మన కంటెంట్ మోడిఫికేషన్ కాకుండా సింగిల్ వీడియో నుంచి మనము కంప్లీట్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి, నేను కాల్ బ్యాక్ చేస్తాను, మీకు ఇన్ఫర్మేషన్ క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ అండి.